ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుమార్తెకు చివరి చూపు చూసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు అని. తన భౌతిక కాయం దగ్గర కూడా తనను అలో చేయలేదు అని. కొన్ని టీవీ ఛానళ్ళు ఈ అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. బట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారిని అవమానించడం లాంటిది. ఎందుకంటే ఒక కూతురుకు చివరి చూపు చూసే అవకాశం కల్పించలేదు అన్న వాళ్ళ వాదన ఎమోషనల్‌గా, రాజకీయంగా ఉపయోగపడుతుంది అని చెప్పి భావిస్తూ ఉంటే ఉండొచ్చు కానీ, బట్ ఇక్కడ మనం గమనించాల్సింది నేను చనిపోయిన తర్వాత కూడా నా కుమార్తె నా దగ్గరకు రావడానికి వీల్లేదు అన్న ముద్రగడ పద్మనాభం గారి అభిలాష ఏదైతే ఉంటుందో, ఆయన సీరియస్‌గా తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో, ఆ నిర్ణయాన్ని పాటించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యుల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగైతే ఈ ప్రభుత్వంలో నాకసలు గౌరవ బంధనం ఉండొద్దు నేను చనిపోయిన తర్వాత అని చెప్పి ఆయన చెబితే, ఈ ప్రభుత్వం అధికారిక లాంఛనాలన్నా వద్దని చెప్పేశారుగా వాళ్ళు. లేదా ఖనన చేసేట పోలీసులు గాళ్ళు తుపాకులుగా కాల్చే ప్రయత్నం చేసినా వాళ్ళ అనుచరులు అడ్డుకున్నారు. పోలీసు అట్లా గాల్లో కాల్చే ప్రయత్నం చేయడం అవమానించడమే. నా కూతురును రావద్దు అన్నారు. బ్రతుకున్నప్పుడే ఆయన చెప్పారు ఎందుకు అని. వాళ్ళ భార్య గారి క్యాన్సర్ వచ్చినప్పుడు ఈయన తీసుకెళ్ళి వైద్యం చేయించి మరోసారి 2 రోజులు చేయించాలని చెప్పి వీళ్ళ కూతురు అల్లుడు ఇంటికి పోతే ఈ విధంగా చేశారు మమ్మల్ని వాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు ఏదో డ్రామాలు ఆడకని చాలా చెప్పారు ఆయన బ్రతికున్నప్పుడే. సరే ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటే రాజకీయం చేసేవాళ్ళు దాన్ని తెలుసుకోవాలి. చివరి అక్కడికి పోతే అడ్డుకునేది ఎవరూ కాదు. ఒక కుటుంబ సభ్యులు రండి అని చెప్పిన తర్వాత ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేయరు. స్వయాన తల్లి వద్దని చెప్పారు అంటే ఆ తల్లి తన భర్తకి ఇస్తున్నటువంటి విలువ అది. ఆ తల్లి తన భర్త యొక్క బాడీ కూడా ఆత్మగౌరవాన్ని కోరుకుంటుంది అని చెప్పి దాన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉండడు. రాజకీయాల కోసం ఎన్నైనా ఉండొచ్చు, ఏవైనా మాట్లాడచ్చు. చివరికి తండ్రిని తల్లిని కూడా కించపరిచే విధంగా మాట్లాడడం నో నాట్ ఫెయిర్. ఎన్ని మాట్లాడినా కూడా చనిపోయిన తర్వాత అయ్యో అని చెప్పి ఏడుద్దాం, లేకుంటే చనిపోయిన తర్వాత వెళ్దాం అట్లా అనుకుంటే అందరి విషయంలో ఇటువంటివి కార్యరూపం దాల్చకపోవచ్చు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు లాంటి అటువంటి వాళ్ళ విషయంలో చనిపోయిన తర్వాత కూడా తను ఎలా ఉండాలో ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. ఒక లేఖను కుటుంబ సభ్యులకు చెప్పి ఉండడం ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నారంటే అదే మామూలు విషయంగా. సో ఇప్పుడు ఈ అంశం చుట్టూ ఎవరు రాజకీయం చేసినా ముద్రగడ పద్మనాభం గారిని అవమానించినట్లు. సో దీన్ని ఇలా వదిలేయడమే వాళ్ళకు మంచిది. కనీసం చనిపోయిన తర్వాత ఆయన గౌరవించినట్లు భావించాల్సి ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆయనకు అర్పించే నిజమైన నివాళి ఏంటి? ఆయన ఆలోచనల ప్రకారం ఉండడు. చనిపోయిన తర్వాత తన కార్యక్రమాలు ఎవరు రావాలి ఎవరు పోవాలన్నది కూడా ఆయన ఆలోచనలను రెస్పెక్ట్ చేయడు. అంతకుమించి దీన్ని మరి ఏ కోణంలోనూ చూడాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని ఏదో రాజకీయాల కోసం అని చెప్పి మరెవరో కారణం అని చెప్పి ఇవంతా చర్చ్ అది కాను, చర్చనే కరెక్ట్ కాదంటున్నా.